అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని 2 ఉల్లిపాయలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. దీనిని మనం రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది ఎంత చక్కగా వచ్చిందో. మరి లేట్ చేయకుండా తక్కువ టైంలో సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ 3 వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయలనేవి చక్కగా త్వరగా మగ్గిపోతాయండి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినేస్తారు. అంత బావుంటుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలనేవి లైట్‌గా సాఫ్ట్‌గా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని ఆ ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఎక్కువ పాత్రలు కూడా అవసరం లేదండి. ఒకే కడాయిలో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్‌లోకి అర టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రెష్‌గా దంచి వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. అంతా కూడా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒకసారి అంతా కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి 2 చక్కగా కలిసిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోని నీళ్లు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి ధనియా పౌడరు, అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. ఓ పావు టీ స్పూన్ వరకి జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. మసాలాలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుకోవాలండి. అంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఓ పావు టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. ఓ చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి పెరుగును వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూర్తిగా అంతా కూడా కలిసిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి ఓ పావు కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. నీళ్లు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ పలుచగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల మసాలాలన్నీ ఉల్లిపాయలకు కూడా చక్కగా పడతాయండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొత్తిమీరని పైన చల్లేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. కూరగాయలేమీ లేకుండా ఉల్లిపాయలతో టేస్టీగా కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినేస్తారండి. అంత బావుంటుంది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.